మా చిన్నప్పుడైతే చిలకడ దుంపలను కాల్చుకొని తినేవాళ్ళం. ఎంత రుచిగా ఉంటాయో, ఎంత తియ్యగా ఉంటాయో. ఇప్పుడు కూడా అలా తినాలని ఉందా? అలా తినాలని ఉంటే ఇలా చేయండి. శుభ్రంగా కడుక్కొని ఫోర్క్‌తోటి అన్ని రంధ్రాలు పెట్టుకోండి. దీని చుట్టూ అన్ని సైడ్‌లు రంధ్రాలు పెట్టుకుంటే చక్కగా కాలుతుంది. మనకు అప్పటి రుచే వస్తుంది. ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టుకున్న ఇవన్నీ మనం ఓవెన్‌లో పెట్టుకోవాలి. ఓవెన్‌లో స్టాండ్ ఉంటుంది కదా! ఆ స్టాండ్‌లో పెట్టుకోవాలి. స్టాండ్ మనకు పొడుగ్గా ఉంటుంది కదా, మనం అడ్డంగా పెట్టేసుకుంటే పడిపోకుండా ఉంటే 2 సైడ్లు చక్కగా కాలుతాయి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం సెట్ చేసుకొని 3 మినిట్స్ వాటిని చక్కగా కాల్చాలి. త్రీ మినిట్స్ అవ్వగానే మనం మూత తీసుకొని చూసుకుందాం. ఇలా చక్కగా కాలుతుంది 3 మినిట్స్కి. ఇలా తినేవాళ్ళు ఇలా తినవచ్చు. నాకు మాత్రం కొంచెం ఏదైనా ఎక్కువ కాలాలి. ఎక్కువ కాలాలంటే ఇంకొక 3 మినిట్స్ నేను ఇంకో సైడ్ తిప్పుకొని మళ్ళీ పెట్టుకున్నాను. మళ్ళీ పెట్టుకుంటే సరిగ్గా మా చిన్నప్పుడు ఎలా వచ్చిందో అసలు అలాగే ఉంది రుచి. వంట మొత్తం కాగానే అప్పుడు ఉనకపోయి అనేవాళ్ళు. ఇప్పటి వాళ్ళకైతే అది తెలియదు. అందుకే మనకు కాల్చుకునే అవకాశం లేదు కాబట్టి మనం ఆ రుచి మిస్ అవ్వద్దని నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న డాట్స్ కాలే కదా, పొట్టు తీసి తినాలి. చాలా బాగుంటుంది. వంట మొత్తం అవ్వగానే అందులో పెట్టేసి మొత్తం మూసేసేవాళ్ళు. స్కూల్ నుంచి రాగానే అసలు డైరెక్ట్గా వెళ్ళి మొత్తం ఉనుకంతా తీసేసి అందులో నుంచి ఇవి తీసుకొని వేడి వేడిగా తింటే ఎంత రుచిగా ఉంటాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ రుచి మిస్ కావద్దని నేను చేసి చూశాను. ఇలా చాలా బాగా వచ్చింది. మనకున్న అవకాశాన్ని మనం వాడుకోవాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనకు పొయ్యి లేదు, కుంపట్ లేదు, బొగ్గుల పొయ్యి లేదు, అవి లేవు కదా. టేస్ట్ మిస్ కావద్దంటే ఇలా తినండి. మీకు ఎంతమందికి ఇది నచ్చుతుందో చెప్పండి నాకు.